దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించి జమ్మూ కాశ్మీర్ను దేశంలో సమైక్య భాగంగా గుర్తించాలంటూ ఉద్యమించిన మహానేత భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ముఖర్జీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణారెడ్డి శ్యామ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు ఉండరాదని గుర్తించిన నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. నిరంతరం దేశం కోసమే తప్పించిన భారతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కోసం ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. ముఖర్జీ ఆశయ సాధనకు బీజేపీ కృషి చేసిందన్నారు. మనకు భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయితే 1980 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభమైంది. కానీ దానికన్నా ముందు ఆ రోజు బీజేపీ స్టార్ట్ కాలే. అంతకన్నా ముందు దాని యొక్క మూలమైనటువంటి భారతీయ జనసంఘ్ 1951లో స్టార్ట్ అయింది. కానీ ఒక దేశం మన భారతీయ జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఇది కేవలం రాజకీయాలు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలవడం, ముఖ్యమంత్రులు కావడం, లేదా ప్రధానమంత్రులు కావడం కోసం, లేకపోతే వీటి కోసమే కాదు. ఇవాళ మనం ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా ఏ పార్టీ అయినా ఈ మొక్కలాంటి కార్యక్రమం చేయండి, లేకపోతే కరోనా వస్తే రోజు భోజనం పెట్టండి. ఆ రైల్వే స్టేషన్లో మనం ఇక్కడ కూడా మన భోజనం పెట్టింది ఇక్కడ జమ్మికుంటలో. మరి ఇవన్నీ కార్యక్రమాలు వేరే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, లేకపోతే ఇంకేదో పార్టీ ఎక్కడైనా చూసినా మనం సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఎక్కడైనా చూసినా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కేవలం రాజకీయాలే కాదు, దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం మనం ముందుండాలనేటువంటి చెప్పేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో. ఇవాళ అటువంటి పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వీరు చెప్పిన ఇంతకుముందు మిత్రులు మనకు వారి గురించి కొంత చెప్పడం జరిగింది. 1901 జూలై 6వ తారీఖు నాడు జన్మించినటువంటి వీరు, వారి యొక్క నాన్నగారు, వారి తండ్రి ఏదైతే ఉందో అక్కడ కోల్కతా హైకోర్టు అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్లో అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం, మనం అందరం కూడా వాళ్ళ పరిపాలన ఉన్నాం. ఆ కలకత్తా హైకోర్టులో ప్రముఖమైనటువంటి న్యాయవాది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా లా కంప్లీట్ చేసి బారిస్టర్ పట్టా కూడా పొందారు. వైస్ ఛాన్సలర్గా ఏదైతే కోల్కతా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎంత ఏజ్ 33 సంవత్సరాలకే వైస్ ఛాన్సలర్. ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో అది బ్రిటిషర్స్ కాలం కావచ్చు, స్వతంత్ర భారతదేశం కావచ్చు, స్వతంత్రానికి ముందు కావచ్చు, ఏ ఒక్కటి ఇంత చిన్న వయసులో వైస్ ఛాన్సలర్ ఉపకులపతి అయినటువంటి చరిత్ర ఇప్పటి వరకు కూడా లేదు. వారి మొట్టమొదటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 33 సంవత్సరాలు 33 ఇయర్స్ వరకే వారు కులపతి అయ్యారు. 30 సంవత్సరాల లోపంటే వారు ఎమ్మెల్సీగా అప్పుడున్నటువంటి కలకత్తా ప్రెసిడెన్సీలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత అక్కడి కోల్కతా అప్పుడున్నటువంటి ప్రెసిడెన్సీలో వారు మంత్రిగా కూడా, ఫైనాన్స్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో ఏర్పడ్డదో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో, ఆ రోజు కాంగ్రెస్ కాని వ్యక్తులు కేవలం 2 ఆ యొక్క ప్రభుత్వంలో మంత్రులుగా ఉండేది. ఎవరో చెప్పండి సార్.